श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अवतरसी तू एता धर्मांते ग्लानि नास्ति का नाही तू लाविसी निज भजनि दाविसी नाना लीला असंख्य रूपाणि हरसी दीनां चेतु संकट दिन रजनी। जय देव दत्तावधूत ओ साई अवधूत जोडु निकर तव चरणी ठेवी तो मादा। जय देव అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క అనుగ్రహంతో సాయి మహిమ కార్యక్రమాన్ని మనం ఈ రోజు నుంచి కొత్త పుంతలు తొక్కించబోతూ ఉన్నాం. చాలా అద్భుతాలన్నీ జరగబోతూ ఉన్నాయి. మంచి కార్యక్రమాలన్నీ రూపొందించాం. ఎందుకంటే ఈ మాధ్యమం ద్వారా నిజ సాయి తత్వము, సమస్యలు, పూజలు, వ్రతాలు, భజనలు, క్విజులు, అన్ని అలంకరణలు అన్నీ కూడా ఆస్కారం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ శ్రీ సాయి సర్వస్వం. ఎత్తులో ఉంటేనే అన్నీ అర్థమవుతాయి అనేది ఈరోజున థంబ్నెయిల్. అంటే ఎత్తులో ఉంటే అర్థమవటం ఏమిటి అంటే ఇక్కడ చాలా అద్భుతమైన అర్థం ఉంది ఇందులో. ఏ విషయాన్నైనా పైనుంచి చూసినప్పుడే సత్యం అన్నది అవగతం అవుతుంది. ఉదాహరణకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామనుకోండి, దూరం నుంచి ఎవరు వస్తున్నారో కనిపించదు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామనుకోండి, దూరం నుంచి వస్తున్న వాళ్ళు కనిపిస్తారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్నామనుకోండి, దూరం నుంచి వచ్చేవారితో ఇంకా వెనక ఎవరిని ఉన్నారో కనిపిస్తారు. అంటే ఆ ఎత్తు పెరుగుతున్న కొద్దీ విషయాల్లో స్పష్టత వస్తూ ఉంటుంది. ఎత్తు ఇంకా హైట్స్ పెరుగుతున్న కొద్దీ విషయాలు చాలా చిన్నవైపోతూ ఉంటాయి. ఎప్పుడైతే విషయాలు చిన్నవవుతాయో బాధలకు గురి కాము. ఎప్పుడైతే విషయాలు అర్థమవుతాయో సత్యానికి దగ్గరగా వెళ్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎత్తులోనే ఉండాలి. స్వీకరించే విధానం కూడా ఆ విధంగా ఉంటేనే మనం వాస్తవాల దగ్గరకు వెళ్ళగలుగుతాం, వాస్తవాలను అర్థం చేసుకోగలుగుతాం. ఇది ముమ్మాటికి సత్యం. అందుకనేనంటే బాగా మనమందరం తెలుసుకోవాల్సిన అంశం అర్థం చేసుకున్న విధానం అంటాం. ఆ అర్థం చేసుకున్న విధానం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. సరే, ఈ రోజు నుంచి కార్యక్రమాల్లో అనేక పుంతలు, అనేక అద్భుతాలు చేయబోతూ ఉన్నాం. చైతన్య క్రియ, అలాగే సాయి ప్రశ్న మంజరి క్విజ్, మా ఇంటి సాయి, ఆ తర్వాత సమస్య మీది సమాధానం సాయిది, ఒక సమస్యకు ప్రతిరోజు ఒక సమస్యకు పరిష్కారం, అలాగే సాయి ప్రవచన్, మంచి ప్రవచనం, అద్భుతమైన మాటలు నేను చెప్పినవి. ఇవన్నీ కూడా వరుస క్రమంలో చక్కగా ఈ కార్యక్రమంలో మనం వీక్షించబోతూ ఉన్నాం. ముందుగా మనం మంచి మాటలు, ప్రవచనం, సాయి నాథుడి హారతుల మీద జరిగిన ప్రవచనాన్ని కొన్ని నిమిషాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. 3 రోజులు ఉన్న తర్వాత మరల జగదీశ్వర్ బాబా దగ్గరికి వచ్చాడు. అతని స్నేహితుడు తీసుకొచ్చాడు. వెంటనే బాబా ఏమన్నాడో చూడండి. ఏవిరా నా 5 లడ్డూలు అన్నాడు. ఎప్పుడైతే 5 లడ్డూలు అని అడిగాడో బాబా, అతనికి అనుభవం అయింది. స్వప్నంలోనే నిరూపణ అయిపోయింది. కనుల వెంట నీరు జల జాలు వారిపోయి బాబా పాదాల మీద పడి, తండ్రి నీ అనుగ్రహం ఉంటే అన్నీ నెరవేరుతాయి, దయచేసి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు జగదీశ్వర్. బాబా అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించిన తర్వాత జగదీశ్వర్, శ్రీకృష్ణ జగదీశ్వర్ భీష్మ పొందుపరిచాడు హారతులను. హారతులలో కొన్ని చరణాలను, ఆ చరణాలను 4 హారతుల్లో పొందుపరచడం అనేది జరిగింది. వాస్తవంగా అడ్కర్తో ప్రారంభమైంది హారతులు. 1910 డిసెంబర్ 10వ తారీఖున చావడిలో హారతి ప్రారంభమైంది.
హారతుల యొక్క విశేషాలను మనం చూసినట్లయితే మొట్టమొదటి విశేషం మీ కనుల ముందు కనిపిస్తున్న గ్రాండ్ మాస్టర్ సాయి విశ్వ చైతన్య. ఎందుకు? నేను చేసిన సాధన ఏమీ లేదు. నెల్లూరులో పెద్ద ప్రోగ్రాం జ్ఞానయజ్ఞం జరిగింది. ప్రతి సంవత్సరం అక్కడ టౌన్ హాల్లో జరుగుతూ ఉంటుంది ఆ ప్రోగ్రాం. ఒకరోజు ఒక బ్యాంకు మేనేజర్ వచ్చాడు. ఆయన 35 సంవత్సరాల నుంచి అక్కడ ఒక స్వామీజీ, కానీ బ్యాంకు మేనేజర్ కూడా ఆయన ఓర్చుకోలేకపోయాడు. స్ట్రైట్గా నా దగ్గరికి వచ్చాడు. మేము భోజనం చేస్తుంటే, ఇప్పుడంటే కాస్త గడ్డం నెరిసింది, దాదాపు ఇది 7 ఏళ్ల క్రితం కాస్త నల్లగడ్డం పిల్లల్లోకి ఉండేవాడిని. డైరెక్ట్గా, ఏం స్వామి, ఎంతమంది అవధూతల్ని మీరు చూశారు అని అడిగాడు ఆయన. అయ్యా, అవధూత అంటే ఆయన, నాకు ఇంకెవరు తెలియదు. ఎన్ని క్షేత్రాలు తిరిగావు? సిరిడి, హైదరాబాద్, హైదరాబాద్ సిరిడి, సిరిడి. మెడిటేషన్ ఎంతసేపు చేస్తావు? మెడిటేషన్ అంటే ఏమిటి అని అడిగా. అదేంటి, నువ్వు మెడిటేషన్ చేయవా అన్నాడు. అసలు మెడిటేషన్ అంటే ఏమిటో చెప్పండి సార్ అని. మెడిటేషన్ అంటే చింతన అన్నాడు. అయ్యో, 24 గంటలు నేను ఆయన చింతిస్తూనే ఉంటాగా. ఏమయ్యా, 35 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతుంటే నాకు రానిది ఇమేజ్, కీర్తి, నీకు వచ్చిందే కారణం ఏమిటి అన్నాడు. ఇంకా తట్టుకోలేక స్ట్రైట్గా. నువ్వేం చేస్తున్నావు అని అడిగా. నేను బ్యాంకు మేనేజర్ని అన్నాడు. నేనేం చేస్తున్నానో తెలుసా అని అడిగా. ఏం చేస్తున్నావు అన్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 years టోటల్ లౌకిక జీవితంలో కమర్షియల్గా వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ మానేసి, ఆయన డబ్బులు ఇస్తాడని కాదు, ఆయన దగ్గర చోటు దొరికితే చాలని ఆయన పాదాల వద్ద పడిగాపులు కాస్తున్నాను. నువ్వు రోజు పొద్దున లేస్తే బ్యాంకుకు పోయి వస్తూ ఉంటావయ్యా, నువ్వు ఉద్యోగం మానే, నన్ను మించి బాబా తీసుకెళ్తాడని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సర్వస్వ శరణాగతి చేసినప్పుడు విధానము, విధి విధానాలు వేరుంటాయి. ఒక ఆయన అడిగాడు, కర్తవ్య కర్మలను నువ్వు వదిలేసావని. నేను కర్తవ్య కర్మలను ఎక్కడ వదిలేసా? మీకన్నా నేను బాగా చేస్తున్నా అని చెప్పాను. 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మను ఎత్తిన తర్వాత ఎంతవరకు మనం ఈ మానవ జన్మను సాకారము చేసుకుంటున్నాం? ఒక ఆయన అడిగాడు ప్రారంభంలో, నువ్వు ఫుల్ టైమా పార్ట్ టైమా అని. వాట్ డూ యూ మీన్ బై ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం? అంటే ఉద్యోగం చేసుకుంటూ ప్రవచనాలు చెప్తావా? ప్రవచనాలే మొత్తం చెప్తావా? నో. ప్రతి మానవుడు వచ్చింది ఫుల్ టైమే. ఎందుకు? పరమాత్ముడి తత్వాన్ని తెలుసుకుంటూ ఈ మానవ దేహాన్ని అధిరోహించి పరమాత్ముడు చేరుకునే ప్రయత్నం. ఈ మానవ దేహాన్ని అధిరోహించాం కాబట్టి, ఈ మానవ దేహాన్ని పోషించుకోవాలి కాబట్టి ఉదర పోషణ కోసం కొన్ని పనులు చేస్తాం తప్పితే ఇక్కడేదో మఠం వేసుకొని కూర్చుంటామని కాదు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రవచనమే. వాస్తవం అవన్నీ వింటుంటే నాకు కూడా ఇప్పుడు మీతో పాటు వింటూ ఉన్నా. ఎవరో ఆయనే జ్వరబడి నాలో ప్రవచనం చెప్పటం అనేది జరుగుతుంటుంది. అందుకే పదే పదే చెప్తూ ఉంటాను, ప్రవచనం చెప్పేది బాబా, ప్రవచనం వినేది కూడా బాబానే. అది ముమ్మాటికి సత్యం. చాలా సంతోషం. మొట్టమొదటి రోజు హారతుల్లో ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనం శ్రవణం చేయటం అనేది జరిగింది రోజు. ఎందుకంటే అన్ని రకాలుగా తీర్చిదిద్దాలి అనేది ఒక సంకల్పం నాది. అంటే సాయి తత్వం అన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ తండ్రి ఏం చెప్పాడు, మనని ఎలా ఉండమన్నాడు, ఏ విధమైనటువంటి సాధన చేయమన్నాడు, ధైర్యంగా ఎలా ఉండమన్నాడు, ఇవన్నీ కూడా మనం బాబా ఇచ్చినటువంటి అంశాలను ప్రస్తావన చేసుకుంటూ చక్కగా ముందుకు సాగిపోయినట్లయితే అద్భుతంగా అన్ని విషయాల్లో అవగాహన రావటం, ధైర్యం రావటం అనేది ముమ్మాటికి సత్యము. సరే, ఈరోజు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మా ఇంటి సాయి ఎవరి ఇంట్లో ఉన్నటువంటి మన తండ్రి యొక్క మందిరాన్ని మనం చూడబోతున్నాము. మనం ఇప్పుడు వీక్షిద్దాం. శతకోటి వందనాలు. శ్రీ సాయినాథ స్వామి వారికి నమస్కారాలు.
శతకోటి వందనాలు. నా పేరు జిల్లెలమూడి అనురాధ, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నేను మార్చి 22 లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సాయి సర్వస్వాన్ని చూస్తూ ఉన్నాను. నేను ప్రతి ఒక్క సాయి సర్వస్వంలో స్వామీజీ వారు గురూజీ గారు చేయించినటువంటి ప్రతి ఒక్క పూజని, పౌర్ణమికి అమావాస్యకు చేసినటువంటి ప్రతి ఒక్క పూజని నేను ఇంట్లో చేసుకున్నాను. స్వామి, మీరు నాకు ఎంతో, నా జీవితంలో ఎంతో స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపారు. నా జీవితం బాగుండాలని మీరు చేసే మీరు నింపే స్ఫూర్తితోటి నేను సంతోషంగా ఉన్నాను. స్వామి, నేను ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని నన్ను దీవించండి గురూజీ. బాబావారి దయ వల్ల, మీ దయ వల్ల నా జీవితం ఆనందంగా సాగిపోవాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. చాలా సంతోషం అమ్మ అనురాధ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. తదుపరి కార్యక్రమం మనం చైతన్య క్రియ ఈ రోజు నుంచి కూడా చక్కగా ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాం. చక్కగా అందరూ కూడా ఒక 5 minutes చక్కగా చైతన్య క్రియని పార్టిసిపేట్ చేసిన అనంతరం ఇంకా కూడా కార్యక్రమాలు, మంచి మంచి అంశాలు మనం ప్రస్తావన చేస్తూ ఉన్నాం. చూద్దాం. సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం బ్రహ్మ కౌమారినే నమః. ఓం బ్రహ్మ శ్రీ సాయి కౌమారినే. ఓం బ్రహ్మ శ్రీ సాయి కౌమారినే నమః. ఇది ఈరోజు. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు.
ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము. ఈరోజు ముఖ్యంగా కొత్త ఉరవడి అంటే అన్ని అంశాలన్నిటిని కూడా చక్కగా ప్రస్తావన చేసుకుంటూ రోజు ఒక రెమెడీ, సమస్యకు కూడా రెమెడీని కూడా మనం తెలుసుకుంటూ ఒక సమస్య పరిష్కారం. దానికన్నా ముందుగా సాయి భోజన్కి గోసేవకు దక్షిణ సమర్పించిన వారు ఉన్నారు, వారిని ఒకసారి మనం స్మరించుకుందాం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురువైనటువంటి సాయినాథ్. ఒక చిత్రమైన ఒక కథ చెప్పి ఈరోజు 13వ తారీఖు సాయి భోజన్కి ఎవరు సమర్పించారో తెలుసుకుందాం. ఒకరోజు ఒక చోట అన్నదానం జరుగుతుందట. అన్నదానం జరుగుతున్నప్పుడు 100 మందికి భోజనం ఉండారట. వచ్చిన వారు ఒక 50 మంది. ఇంకా మిగతా 50 మంది భోజనము ఎవరు తినటానికి కూడా లేదు, ఏం చేయలేని పరిస్థితి. ఏం చేయాలి అనే మీమాంస వచ్చినప్పుడు ఒక స్వామీజీ, నారాయణ స్వామీజీ ఒక ఆయన అక్కడ కండక్ట్ చేసిన ఆయన ఏం చెప్పాడంటే, అరే తీసుకెళ్లి పొలాల్లో చల్లేయండిరా అని చెప్పాడు. భక్తులు ఆశ్చర్యపోయారట కొద్దిమంది, అయ్యో నేలపాలు చేస్తున్నాడు ఈయన అని. సరే వెళ్ళిపోయారు చల్లటానికి. కొంతమంది అడిగారట ధైర్యం చేసి, స్వామి మీరు నేలపాలు చేస్తున్నారు ఎందుకు అని. అప్పుడు ఆయన నవ్వుతూ ఏం చెప్పాడంటే, నేలపాలు చేయటం లేదు నాయన, ఈ నేలలో అనేక జీవులు కనిపించేవి, సూక్ష్మంలో ఉండేవి కూడా ఎన్నో ఉన్నాయి కదా. ఎప్పుడైతే చదువుతామో అనేక సూక్ష్మ జీవులు కూడా ఆహారాన్ని తిని బతకటం అనేది జరుగుతుంది. అది మనకి కనపడకపోవచ్చు కానీ అది సద్వినియోగమే అవుతుందిలే, దిగులు పడకండి అన్నాడు. కాబట్టి నిజంగా భోజనం ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం అంటే ఇక్కడ పట్టడం నింతే పెట్టమని కాదు, ఒక వ్యక్తి కడుపు నింపటం అన్నది నిజంగా అది మనకు భగవంతుడు ఇచ్చిన వరమని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు సాయి భోజన్ సింగిల్ డే. పోకాల రూహిక ఫిబ్రవరి 14th బర్త్డే. రూహిక నీకు జన్మదిన శుభాశీస్సులు. అలాగే సాయి భోజన్ వెంకట ప్రసాద్, సంధు, శిరీష, ఆశ్రిత సాయి, సాయి వెంకట దీక్షిత సంధు బర్త్డే సందర్భంగా యుఎస్ నుండి వారు స్పాన్సర్ చేస్తున్నారు. వెంకట దీక్షిత నీకు జన్మదిన శుభాశీస్సులు. వెంకటారెడ్డి, అనిత, మధుమతి, నిత్య. అనిత బర్త్డే ఆన్ ఫిబ్రవరి 10th. ఆమె యుఎస్ నుండి వీరు కూడా సాయి భోజన్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. అమ్మ అనిత నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ. అలాగే మన కార్యక్రమాల్లో అందరూ చక్కగా ఎంతో ఉత్సాహంతో స్వామీజీ చెప్పారు మనం ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అన్న గొప్ప సంకల్పంతో నాతో పాటు మీరందరూ కలిసి నడవడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ ఆయురారోగ్యాలు లభించాలని, ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ ఉన్నాం. అలాగే గోసేవ కూడా మనం ఆచరిస్తూ ఉన్నాం. దాని ప్రధానంగా ఈరోజు గోసేవలో ఎవరు పాలు పంచుకుంటున్నారో ఒకసారి చూద్దాం. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారన్నా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజులు ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం లోకహితము కోసం. అలాగే పవిత్రం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలి రండి, గోసేవలో పాలు పంచుకోండి. ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులు కింద. ఏ సాయి. లక్ష్మీ శ్రీనివాసరావు, లక్ష్మీ చైతన్య ఆనంద్, అనుష, దుర్గా లావణ్య, అన్నపూర్ణమ్మ, వెంకట కోటేశ్వరరావు, సువర్ణకుమారి, రాఘవేంద్రరావు, శ్రీహర్ష, ఈశ్వరి హరినారాయణ్, నిమ్మల రాణి, ఉమామహేశ్వరి, లోకకిషోర్, వి సాయి ప్రకాష్, ఎన్విఎల్ నరసింహారావు, విశాలక్ష్మి, ఎన్ శ్రీ సాయి స్నిగ్ధ, సాయి హేమంత్, బాలాజీ, రవికుమార్, కవిత, పవన్, సుమతి, వెంకట్,
వీరి వెడ్డింగ్ యానివర్సరీ వివాహ దినోత్సవ శుభాశీస్సులు నాన్న. ఎం శ్రీనివాస్, ప్రభుకుమార్, రమాదేవి, ఓంకార్, అభినవ్, ఎస్ హనుమంతరావు, దీపిక, శివశంకర్రావు, దుర్గా భవాని, జ్ఞానేశ్వరరావు, సరిత వీరందరూ కూడా గోసేవకి వారు వంతుగా వారు దర్శనం సమర్పించడం అనేది జరిగింది. మీరందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, గోమాత అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే సాయి సచరిత్ర ముద్రణ యజ్ఞంలో భాగంగా వేమన అనుష, టీకే వెంకటేశ్వర్లు, జి రాణి, భార్గవ్, మోక్షిత్, నాగరాజు, స్వప్న, శ్రీనివాస్, శ్రీదేవి, ప్రవీణ్, కె అఖిల్ శ్రీనివాస్ వీరందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటూ ఉన్నారు. మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే గురుస్థాన్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాంత్, రాధా, సూర్యతేజ, కె రాధిక, సిహెచ్ మస్తానమ్మ వీరందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. మీ అందరికీ కూడా ఆ సమర్థ సద్గురు సాయి కృప పూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ తదుపరి కార్యక్రమం మీరంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. క్విజ్ కన్నా ముందు ఈ రోజు నుంచి ఒక సమస్యకు పరిష్కారం, బీట్రూట్తో రెమెడీ. మరి ఇవన్నీ చెప్పిన వీడియోలన్నీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము వెతకలేకపోతున్నాం. ఆ రిక్వెస్ట్లన్నీ చూసి నేను ఈ విధంగా నిర్ణయించి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించడం జరుగుతోంది. ఇప్పుడు ఒక అద్భుతమైన పరిష్కారం, సమస్య మీది సమాధానం సాయిత్ మనం. ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే బీట్రూట్ ముఖ్యంగా నెగిటివ్నెస్ బయటికి వెళ్ళొస్తే, ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే మంచిగా తయారై ఏదైనా పెళ్లికి వెళ్ళొచ్చినా లేదు ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా బయటకు అలా వెళ్ళొచ్చినా ఈ దిష్టి దోషంతో ఇంటికి రాగానే అడ్డం సిక్ అయిపోతారు యాక్చువల్. అలాగే పిల్లలు ఉంటారు, బర్త్డే పార్టీలు చేస్తే బర్త్డే అయిపోయిన రోజు రాత్రి హై టెంపరేచర్స్ వచ్చి పడిపోవటం, పాపం భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆ దిష్టి దోషం అంటాం దాన్ని. అలాగే నెగిటివ్నెస్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఏదైనా దాటినా కూడా కొన్ని సందర్భాల్లో ఈ బాడీ పెయిన్స్ రావటం, అమావాస్య పౌర్ణమికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి తొలగాలి అంటే ఏం చేయాలి? మనుషులకి, వెహికల్స్ కూడా నా దగ్గర చాలా మంది వచ్చారు ఈ అంశంతో. ఆ మధ్యలో ఒక అతను వచ్చాడు, అక్కడెక్కడో సంథింగ్ ఏదో యాక్సిడెంట్ లాగా అయింది స్వామీజీ, మా డ్రైవర్ భయపడి పారిపోయి వచ్చేసాడు. కానీ ఆ తర్వాత నుంచి భయంకరంగా అయిపోయింది, ప్రతిసారి విపరీతమైనటువంటి రిపేర్లు వచ్చేస్తున్నాయి, ఎంత చేసినా కూడా ఇది ఎట్లా అవుతుంది. సో చూడండి, వాహనాలకి మనుషులకు కూడా అంటే ఆ నెగిటివ్నెస్ కొన్ని సందర్భాల్లో రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బీట్రూట్ని తీసుకొని, చాలా అద్భుతమైనటువంటి క్రియ ఇది. ఎందుకంటే ఇవన్నీ నేను ఆచరించాను కాబట్టి చెప్పగలుగుతున్నా, ఆ తండ్రి బాబా నాకు చెప్పిన అంశాలు. బీట్రూట్ని తీసుకొని, చిన్నదే తీసుకొని, కట్ చేయకండి, పెట్టి ఎడమ కాలుతో దానిని నలపండి. గట్టిగా ఉంటుంది కదా, తొక్కలేము నిమ్మకాయలాగా. ఎడమ కాలుతో నలపండి, ఒక 1-2 minutes నలిపి, దానికి నలిపేటప్పుడు ఏం చేయాలి అంటే క్లీం 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 స్వాహ, క్లీం స్వాహ, క్లీం స్వాహ అనుకుని ఒక 1-2 minutes అట్లా నలిపేసి దాని పక్కకి నెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని మరలా లోపలికి రండి. బ్లడ్ తక్కువ అవుతున్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. వెహికల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉందనుకోండి, 4 టైర్ల కింద 4 బీట్రూట్లు పెట్టండి. లారీ అయినా, 4 wheelers ఏమున్నా, 2 wheelers అయితే కనుక 2 టైర్ల కింద, చిన్నవి మరి పెద్దవి కాకుండా వాటిని తొక్కించి వెళ్ళండి. సో దట్ ఏమవుతుందంటే కొన్ని కార్లు మనకు తెలియదు, అవి రక్తదాహం, యాక్సిడెంట్ అవుతూనే ఉంటాయి, బ్లడ్ కారిపోతూనే ఉంటుంది ఏదో రూపం. అటువంటి వాటికి ఇది చేయటం వల్ల కూడా ఖచ్చితంగా చేంజెస్ అనేవి ఉంటాయి. క్లీం అనేది చాలా అద్భుతమైన బీజాక్షరం. కాబట్టి అలా చేసినట్లయితే నిజంగా విశేషమైనటువంటి ఫలితాలు రావటం మాటికి సత్యం. నిజంగానే ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అది. చక్కగా ఆచరించండి, ధరించండి. ఏమంటే ఎలా ఉంది కార్యక్రమం? ఇప్పుడు ఫైనల్గా క్విజ్ మనం చూడబోతూ ఉన్నాం. క్విజ్ చూసే ముందు మీ అభిప్రాయ సేకరణ. కార్యక్రమం ఎలా ఉంది? ఇలా బాగుందా కార్యక్రమం? హౌ ఈజ్ అవర్ ప్రోగ్రామ్? అంటే నా ఉద్దేశము టోటల్ అన్ని కవర్ చేయాలి. చాలా మందికి బ్యాక్కి వెళ్ళి అన్ని వేలు, దాదాపు 9-10 వేలు అయిపోయినాయి వీడియోలు. ఇప్పుడు 9-10,000 వీడియోస్ పైన అయిపోయినాయి.
సో ఇవన్నీ పాపం వెతికి కష్టం, దీనికన్నా ఇంపార్టెంట్ అన్నీ తీసుకొని ఈ విధంగా మీ అందరికీ మేలు చేకూర్చడానికి బేసికల్గా మంచి జరుగుతుంది, ఇంకా ధైర్యంగా కూడా చేసుకుని వెళ్తారన్నది ఒక మంచి కాన్సెప్ట్తోనే కార్యక్రమాన్ని మనం ఈ విధంగా రూపొందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్విజ్కి రెడీయా మీరందరూ? క్విజ్. బాబా ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. అలాంటి సందర్భంలో అలా మాలిక్, అలా మాలిక్, అలా మాలిక్. अल्लाह मालिक, अल्लाह मालिक. ఏంటి బాబా, ఈ పనులు చేయడానికి మేము లేమా? నువ్వెందుకు బాబా కష్టపడ్డావు? ఆగరా, ఆగు. నా పనులను నన్ను చేసుకొని దేవా, నీ కనుసైగ మాత్రాన మా ఆస్తుల్ని ప్రాణాల్ని సైతం ఇవ్వటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అసలే మీకు ఆరోగ్యం బాగాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ గోధుమలు విసరటం ఎందుకు బాబా? భగత్, భగవంతుడు విధించిన కర్తవ్య కర్మలను నిర్వహించటమే సమంజసము. కర్మలను తప్పించుకోవటము ఎవరి వల్ల కాదు. ఎవరి పనులను వారు చేయటమే సమంజసము. నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు బాబా. నువ్వు విశ్రాంతి తీసుకో, మేము ఉన్నాం కదా. దేవా, నీ మాటల్ని వింటూ ఉంటే మాటలకు తెలియని బాధ గుండెల్ని పిండేస్తోంది బాబా. తట్టుకోలేకపోతున్నాం బాబా. భగత్, నా సాంగత్యములు అర్థం చేసుకుంది ఇదేనా? ఈ దేహాన్ని చూసి నువ్వు భ్రమపడుతున్నావు. నేను షిరిడీ వచ్చిన మొదట్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? దేహము మారింది, కాని నువ్వు ఆరాధించే సాయి మారలేదుగా. శరీరము అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే నిజ నిజాలు నీకే అర్థమవుతాయి. నీకే అర్థమవుతాయి. దేవా, ఈ దీనుణ్ణి వదిలిపెట్టకు దేవా, వదిలిపెట్టకు. దిగులు పడకు మహల్సా. నేను నా దేహాన్ని వదిలిపెట్టిన 4 సంవత్సరాల వరకు నువ్వు మన ద్వారకామాయికి వస్తూనే ఉంటావులే. వస్తూనే ఉంటావు. దేవా, మీరు లేకుండా మేము ఎలా ఉండగలము దేవా? మా ప్రాణం నిలబడుతుందా? మహల్సా,
ఆ ప్రాణము, ఆ ఆత్మ అల్లాను చేరుకునే సమయం నీకు తప్పక తెలియచేస్తానులే, తప్పక తెలియచేస్తానులే. అల్లా మాలిక్, అల్లా మాలిక్. నిజంగానే మెస్మరైజింగ్గా ఉంటాయి ఇవన్నీ. చూస్తూ ఉంటే ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎంత ఆయన ఇబ్బంది పడి ఉంటాడో అప్పట్లో ఎన్ని అవమానాలను తట్టుకొని ఉంటాడో, ఎన్ని పరిస్థితులను ఆయన ఎదుర్కొని ఉంటాడో జాగ్రత్తగా గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. అందులో అది నిమిత్తపడి నేను చూస్తూ ఉంటే నిజంగానే సంభవ్ అది నేను కాదు, అది 100% వాస్తవం. అది ఆయనే ముమ్మాటికి. సరే, రెడీ అండి? క్విజ్ 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 మెసేజ్ చదవమని రిక్వెస్ట్ చేస్తున్నారు, అది కూడా చదువుదాం. ఇవాళ ఫస్ట్ డే కదా. కొంచెం మనకి సీన్లో ఎన్ని కుండలు కనిపించాయి? ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని కుండలు కనిపించాయి? ఎన్ని కుండలు కనిపించాయండి? 3, 4, 3, 1, 3. సో 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బాబా ఏమి విసురుతున్నాడు? వేటిని విసురుతున్నాడు? బాబా వేటిని విసురుతున్నాడు? బాబా వేటిని విసురుతున్నాడు? ఎన్ని కొండలు ఉన్నాయంటే కొంతమంది పాపం మీరు చూడలేదు గురూజీ అని ఇస్తున్నారు. వెరీ గుడ్. గోధుమలు, శనగలు, వీట్. ఎవరో శనగలు అని కూడా టైప్ చేశారు. వెరీ గుడ్. ది రైట్ ఆన్సర్ ఈజ్ గోధుమలు. ఏమి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అని మహల్ సభత్ అన్నాడు. ఏమి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము? ఏమి ఇవ్వటానికి? ప్రాణాలు, ఇంకా ఆస్తులు. కొంతమంది ఆస్తులు కొడుతున్నారు, కొంతమంది ప్రాణం అంటున్నారు, ప్రాణాలు అంటున్నారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆస్తులు మరియు ప్రాణాలు. సరే, ఈరోజు కార్యక్రమం నిజంగా చాలా అద్భుతంగా ప్రారంభించుకున్నాం. ఇక రేపటి నుంచి ఇలాగే ఇంకా అద్భుతంగా అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించుకుంటూ, మంచి సమస్య మీది, సమాధానం సాయిది. సాయి ప్రశ్న మంజరి, చైతన్య క్రియ, మా ఇంటి సాయి. అలాగే ఇంకోటి ఏమిటి, మొత్తం దాదాపు చూడండి ప్రవచనం, సాయి అమృతధార. చూడండి, 5 అద్భుతాలను మనం ఇందులో చొప్పించుకున్నాం. సాయి అమృతధార, చైతన్య క్రియ, మా ఇంటి సాయి, సాయి ప్రశ్న మంజరి, అలాగే సమస్య మీది, సమాధానం సాయి. కాబట్టి ఇలాగే ఇంకా కార్యక్రమాన్ని చక్కగా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం మేము మా టీం అంతా చేస్తున్నాం, సాయి సర్వస్వం టీం. కాబట్టి మీ అందరి సమక్షంలో మా సాయి సర్వస్వం టీంకి నా శుభాశీస్సులు అందిస్తూ, బిడ్డలందరూ కూడా జీవితంలో ఉన్నతమైన స్థితి చేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ, మీ అందరి అభినందనలు కూడా వారికి నేను తెలియజేస్తూ, రేపటి నుంచి ఇంకా కార్యక్రమం బాగా చక్కగా ఇలాగే ఇంకా డే బై డే బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడే విధంగా చేయాలన్న తలంపుతో, తపనతో ముందుకు సాగుతున్నాం. మరలా రేపటి కార్యక్రమంలో మనం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.